శనివారం నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్లో ఉన్న స్టేయిన్ హోటల్లో నిర్వహించిన సెమినార్లో హైకోర్టు న్యాయవాది వంశీధర్ రెడ్డి, ఆంధ్ర మహిళా కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మి, కేశవ మెమోరియల్ కళాశాల ప్రిన్సిపల్ పాల్గొని మాట్లాడారు. శనివారం నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్లో ఉన్న స్టేయిన్ హోటల్లో నిర్వహించిన సెమినార్లో హైకోర్టు న్యాయవాది వంశీధర్ రెడ్డి, ఆంధ్ర మహిళా కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మి, కేశవ మెమోరియల్ కళాశాల ప్రిన్సిపల్ పాల్గొని మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నుండి అమలులో ఉన్న కొన్ని చట్టాలను మారుస్తూ నూతన న్యాయ సంహిత, న్యాయవాదులు, అటు ప్రజలు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లలో తీసుకువచ్చిన మార్పులను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను వివరించారని, నూతన న్యాయ చట్టాలపై పలువురు న్యాయవాదులు అడిగిన సందేహాలను వారు క్షుణ్ణంగా సమాధానాలు ఇచ్చారు. నూతన న్యాయ చట్టాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో భారత శిక్షా స్మృతి, నూతన విధానాల పట్ల స్పష్టమైన అవగాహన ఏర్పడడం ద్వారా న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారన్నారు. ఈ వర్క్షాప్లో న్యాయవాద పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సోమసాని సునీల్, కోశాధికారి మంగులాల్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ మీరెడ్డి నరసింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చుక్కల్లా నాగరాజు, కట్ట సూర్య, సంపత్, అక్కినపల్లి మురళీధర్రావు, నన్నూరి రామ్రెడ్డి, కాంపాటి యాదగిరి, నూకల నరసింహారెడ్డి, నేతి రఘుపతి, గార్లపాటి వెంకటయ్య, కె శ్రీనివాసరెడ్డి, పల్లెబోయిన శ్యామ్ సుందర్, రామ్ ప్రసాద్, అంజిరెడ్డి, హరి, రామ్, ఎంవి రమేష్ రాథోడ్, సుమశ్రీ, సంధ్యారాణి, ప్రమీల, భాగ్య, ఫాతిమా, జె భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.